వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 7th క్లాస్ చాప్టర్ 6 రేషియో అప్లికేషన్స్ అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ₹100 అండ్ ₹10? ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. సో ₹100 is to ₹10. That is 100 divided by 10. ₹100 divided by ₹10. సో ఇది న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. సో ఇక్కడ మనకు 0 0 క్యాన్సిల్ అవుతుంది, రూపీ సింబల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మనకు 10 డివైడెడ్ బై 1 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 10/1 ఆర్ 10:1. Coming to second question, Sudha has ₹5. Money with Radha is 3 times the money with Sudha. How much money does Radha have? అంటే రాధా దగ్గర ₹5 ఉంది మనీ, అలాగే సుధా దగ్గర ₹5 ఉంది, అలాగే రాధా దగ్గర 3 times మోర్ దాన్ సుధా ఉంది. అంటే 3 into 5 ₹15 సుధా దగ్గర ఉన్నట్టు. హౌ మచ్ డస్ రాధా హ్యావ్? సో అలాగే ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రాధాస్ మనీ అండ్ సుధాస్ మనీ. ఇంకొకటి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సుధాస్ మనీ అండ్ రాధాస్ మనీ. సో ఇక్కడ మనీ విత్ సుధా మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు ₹5. మనకు మనీ విత్ రాధా 3 times దట్ ఆఫ్ మనీ విత్ సుధా అని ఇచ్చారు. కాబట్టి 3తో మనం ₹5ని మల్టిప్లై చేయాలి. సో 3 5 15 కాబట్టి ₹15 రాధా దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాధాస్ మనీ ఇస్ టు సుధాస్ మనీ. సో ఈ రేషియో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ₹15 ఇస్ టు ₹5. సో దట్ ఈస్ 15 డివైడెడ్ బై 5 అని రాయొచ్చు. సో 5 టేబుల్ మనకు 5 1 జా 5, 5 3 జా 15 కాబట్టి 3/1 ఆర్ 3:1. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్ 3:1. అలాగే ఇందులోనే సెకండ్ రోమన్ ప్రాబ్లం, సుధాస్ మనీ ఇస్ టు రాధాస్ మనీ అని అడిగారు. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ మనం ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈజ్ ₹5 ఇస్ టు ₹15. సో దట్ ఈస్ 5/15. సో ఇక్కడ కూడా 5 1 జా 5, 5 3 జా 15 కాబట్టి సో 1 divided by 3 ఆర్ 1:3 is the ratio. Coming to third question, a rectangle measures 40 centimeters at its length and 20 centimeters at its width. ఒక రెక్టాంగిల్ కి లెంత్ 40 centimeters అలాగే విడ్త్ వచ్చేసి 20 centimeters అని ఇచ్చారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్. సో రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ రెక్టాంగిల్ లెంత్ వచ్చేసి 40 centimeters, విడ్త్ 20 centimeters ఇచ్చారు. రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ ఈస్ 40 centimeters డివైడెడ్ బై, సో 40 centimeters ఇస్ టు 20 centimeters. ఇన్ అదర్ వర్డ్స్ 40 డివైడెడ్ బై 20. ఇక్కడ సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా ఇక్కడ మనం 0 0 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో 4/2 అంటే 2 1 జా 2, 2 2 జా 4. ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ 2/1 ఆర్ 2:1 లాగా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆన్సర్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ఎ గార్డెన్ స్నేల్ ఈజ్ 50 meters per hour. అంటే ఒక నత్త యొక్క స్పీడు 50 meters per hour, అంటే ఒక గంటకు అది 50 meters మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అండ్ దట్ ఆఫ్ చీతా ఈజ్ 120 kilometers per hour. సో ఇది ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ కాబట్టి చీతా. సో దాని స్పీడ్ వచ్చేసి 120 kilometers per hour ఉంది. గార్డెన్ స్నేల్ జస్ట్ 50 meters per hour ఉంది. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్. సో వాటి యొక్క రేషియో ఆఫ్ ద స్పీడ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అంతకంటే ముందు మనం కిలోమీటర్స్ని మీటర్స్ లాగా కన్వర్ట్ చేస్తే 1 kilometer per hour ఈజ్ ఈక్వల్స్ టు 1000. ఎందుకంటే ఒక 1 kilometerకి 1000 meters కాబట్టి 1 kilometer per hour ఈక్వల్ టు 1000 meters per hour అవుతుంది. సో అటువంటిప్పుడు 120 kilometers per hourకి ఎన్ని మీటర్స్ పర్ అవర్ అని
ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ అంటే కన్వర్ట్ చేయాలి మీటర్స్ పర్ అవర్లో. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 1000 మీటర్స్ ఇంటూ 120 కిలోమీటర్స్ డివైడెడ్ బై 1 కిలోమీటర్, అంటే మనం క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్. సో ఆ విధంగా మనం తీసుకుంటే ఇక్కడ కిలోమీటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 1000 ఇంటూ 120, సో 1,20,000 మీటర్స్ వస్తుంది. అండ్ డినామినేటర్ యూనిట్ వచ్చేసి మనకు హవర్స్ కాబట్టి హవర్స్లో మనం దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం రేషియో ఆఫ్ దెమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ది చీతా తీసుకుంటున్నాను నేను. సో స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్ వచ్చేసి మనకు 50. సో 50 ఈజ్ టు చీతా స్పీడ్ మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసాము 1,20,000. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 50 డివైడెడ్ బై 120,000. ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 5 1 జా, ఇక్కడ 5 2 జా 10, ఇక్కడ క్యారీ 2 వస్తుంది, 2 0కి వస్తే 20 అవుతుంది, 5 4 జా 20. ఆ తర్వాత మిగిలిన 2 జీరోస్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే మనకు రేషియో ఎంత వస్తుందంటే 1 డివైడెడ్ బై 2,400. ఇన్ అదర్ వర్డ్స్ 1:2400. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ద చీతా. ఇదే విధంగా మనం ఆపోజిట్ తీసుకుంటే అంటే స్పీడ్ ఆఫ్ ద చీతా ఈజ్ టు స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్ క్యాలిక్యులేట్ చేస్తే 2,400 డివైడ్ బై 1 వస్తుంది. కమింగ్ టు ఫిఫ్త్ వన్, డివైడ్ 96 చాక్లెట్స్ బిట్వీన్ రాజు అండ్ రవి ఇన్ ద రేషియో 5:7. సో టోటల్ అక్కడ 96 చాక్లెట్స్ ఉన్నాయి. వాటిని రాజుకి మరియు రవికి షేర్ చేయాలి. అంటే ఏ విధంగా పంచాలంటే రేషియో, ఈ ఇచ్చిన రేషియో ఏంటంటే 5:7 రేషియో ప్రకారం వాళ్ళిద్దరికి ఆ 96 చాక్లెట్స్ని పంచాలి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చేసి 96. నెక్స్ట్ ఇచ్చిన రేషియో రాజు ఇష్టు రవి వచ్చేసి మనకు రేషియో 5:7 అని ఇచ్చారు. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రేషియో మనం తీసుకుంటే అంటే ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రేషియోస్ రెండింటిని మనం యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తుందంటే 5 + 7 దట్ ఈస్ 12 వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం రాజు షేర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలంటే సో రాజు షేర్ ఇచ్చిన ప్రకారం రేషియో ప్రకారం 5 డివైడ్ బై టోటల్ సమ్ ఆఫ్ ద రేషియో ఇంటూ నంబర్ ఆఫ్ చాక్లెట్స్, టోటల్ నంబర్ ఆఫ్ చాక్లెట్స్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు సో 12 టేబుల్లో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 12 8 జా 96 కాబట్టి 5 8 జా 40. సో రాజు షేర్ వచ్చేసి 40 చాక్లెట్స్. ఇదే విధంగా రవి షేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇచ్చిన రేషియోలో 7 ఉంది రవి షేర్. సో 7 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రేషియో 12 ఇంటూ టోటల్ నంబర్ ఆఫ్ చాక్లెట్స్ 96. సో ఇక్కడ కూడా మనకు 12 1 జా 12, 12 8 జా 96 వస్తుంది. ఈసారి న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 7 8 జా 56. సో టోటల్ నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఫర్ రవి షేర్ వచ్చేసి 56 వచ్చాయి. ఈ రెండు మీరు యాడ్ చేస్తే మనకు 96 వస్తుంది, 40 + 56. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ ఈస్ 38 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చారు ఏబీ, దాని యొక్క టోటల్ లెంత్ 38 సెంటీమీటర్స్. ఇక్కడ వన్ ఆఫ్ ద పాయింట్ రిప్రజెంట్ చేశారు ఎక్స్ అని. పాయింట్ ఎక్స్ ఆన్ ఇట్ డివైడ్స్ ఇన్ ద రేషియో 9:10. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 9 ఉంటే ఎక్స్ నుంచి బీకి వచ్చేసి మనకు 10. సో ఆ విధంగా ఈ పాయింట్ ఎక్స్ అనేది ఈ లైన్ సెగ్మెంట్ పైన ఇండికేట్ అయింది. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏఎక్స్ అండ్ ఎక్స్బి. సో ఏఎక్స్ లెంత్ ఎంత ఉంది, అలాగే ఎక్స్ నుంచి బీకి లైన్ సెగ్మెంట్ లెంత్ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఏబి ఒక టోటల్ లెంత్ వచ్చేసి 38 సెంటీమీటర్స్. తర్వాత ఇచ్చిన క్వశ్చన్లో రేషియో ఆఫ్ ఏఎక్స్ టు ద ఎక్స్బి వచ్చేసి 9:10 అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం సమ్ ఆఫ్ ద రేషియోస్ తీసుకుంటే 9 + 10 మనకు 19 వస్తుంది.
ఆ తర్వాత మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఇండివిజువల్ లైన్ సెగ్మెంట్స్ అంటే A to X లెంత్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలంటే సో 9 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రేషియో 19 ఇంటూ టోటల్ లెంత్ ఆఫ్ దట్ లైన్ సెగ్మెంట్ AB 38 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనకు 19 టేబుల్లో 19 2 38 వస్తుంది కాబట్టి 19 1 19 19 2 38. సో న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 9 2 18 సెంటీమీటర్స్. సో A నుంచి Bకి మనకు 18 సెంటీమీటర్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ దట్ లైన్ సెగ్మెంట్ AX. అలాగే XB కూడా మనం ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తే 10 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రేషియో వచ్చేసి 19 ఇంటూ టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ 38 సెంటీమీటర్స్. సో ఇక్కడ కూడా 19 1 19 19 2 38 కాబట్టి 10 2 మనకు 20 సెంటీమీటర్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ X to B. సో ఇట్ ఈస్ 20 సెంటీమీటర్స్. కమింగ్ టు సెవెంత్ వన్, ఏ సమ్ ఆఫ్ రూపీస్ 1,60,000 ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 3:5. వాట్ ఈస్ ద స్మాలర్ షేర్? సో ఈ అమౌంట్ ఈ విధంగా ఈ రేషియో ఇచ్చిన ప్రకారంగా అంటే 3/5 రేషియో ప్రకారం డివైడ్ అయింది. అందులో స్మాలెస్ట్ రేషియో యొక్క అమౌంట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇచ్చిన సమ్ వచ్చేసి రూపీస్ 1,60,000. సో అందులో ఇచ్చిన రేషియో ఎంత అంటే 3:5 అని ఇచ్చారు. 3/5 ఆర్ 3:5. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రేషియో మనం ఇక్కడ యాడ్ చేస్తే 3 + 5 8 వస్తుంది. సో ఇందులో మనకు స్మాలర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో స్మాలర్ షేర్ అంటే 3 డివైడెడ్ బై 8 ఇంటూ ఇచ్చిన అమౌంట్ టోటల్ అమౌంట్ సమ్ వచ్చేసి 1,60,000. సో 8 టేబుల్లో మనకు జనరల్గా 8 2 16 లాగా వస్తుంది కాబట్టి 8 1 8 8 2 16. ఆ తర్వాత ఇక్కడ మనకు 4 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. అంటే ఇది 20,000. సో 20,000 మల్టిప్లైడ్ బై 3 తీసుకుంటే 3 2 6 కాబట్టి ఓకే, మిగతా జీరోస్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 1 2 3 4. సో 4 zeros. సో స్మాలర్ షేర్ వచ్చేసి రూపీస్ 60,000 అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు 8th one, టు మేక్ గ్రీన్ పెయింట్ ఏ పెయింటర్ మిక్సెస్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్. అంటే మనకు గ్రీన్ పెయింట్ ఎప్పుడు వస్తుందంటే గ్రీన్ కలర్ ఒక ఎల్లో అండ్ బ్లూ కలర్స్ మనం యాడ్ చేస్తే మనకు గ్రీన్ కలర్ వస్తుంది. ఒక పెయింటర్ అదేవిధంగా గ్రీన్ కలర్ పెయింట్ని క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఇచ్చిన రేషియో ఏంటంటే ఎల్లో పెయింట్ టు ద బ్లూ పెయింట్ రేషియో వచ్చేసి 3:2. ఇఫ్ హీ యూజ్డ్ 12 liters ఆఫ్ ఎల్లో పెయింట్, అంటే అందులో 12 liters ఆఫ్ ఎల్లో పెయింట్ యూజ్ చేస్తే హౌ మచ్ బ్లూ పెయింట్ డిడ్ హీ యూజ్, అంటే ఇచ్చిన రేషియో ప్రకారం బ్లూ పెయింట్ ఎన్ని లీటర్స్ యూజ్ చేశారు అని అర్థం. సో ఎల్లో పెయింట్ ఇష్టు బ్లూ పెయింట్ వచ్చేసి మనకు 3:2 ఇచ్చారు. 3:2 ఆర్ 3/2. సో క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పెయింట్ ఈజ్ 12 liters. సో సమ్ ఆఫ్ ద రేషియో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 + 2 దట్ ఈస్ 5 వస్తుంది. సో ఫస్ట్ మనం క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పెయింట్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పెయింట్, సో ఇక్కడ 12 liters ఆల్రెడీ ఇచ్చారు మనకు ఈ క్వశ్చన్లోనే. సో క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పెయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యాజ్ పర్ రేషియో ఎల్లో పెయింట్ వచ్చేసి 3 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద టోటల్ రేషియో వచ్చేసి 5. సో 3/5 ఇంటూ క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ పెయింట్ లాగా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ పడు క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ పెయింట్ కాబట్టి 3/5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మనం ట్రాన్స్పోజ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసి అది డివిజన్ అవుతుంది కాబట్టి. సో డైరెక్ట్గా మనం ఏమరాయచ్చు అంటే దీన్ని 5 డివైడెడ్ బై 3 ఇంటూ క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పాయింట్ మన ఎల్లో పెయింట్ వచ్చేసి మనకు 12 liters ఆల్రెడీ ఇచ్చారు. సో 5 × 12 డివైడెడ్ బై 3. సో 12 5 60. 60 డివైడెడ్ బై 3. సో 3 టేబుల్ 3 1 3 2 కాబట్టి సో 320 60 కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది 20 liters. సో క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ పెయింట్ ఈజ్ 20 liters.
బట్ మనకు యాక్చువల్గా క్వశ్చన్లో ఏమడిగారంటే క్వాంటిటీ ఆఫ్ బ్లూ పెయింట్ అడిగారు. సో దీన్ని మనం క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ పెయింట్, ఎందుకంటే ఇది టోటల్ కాబట్టి అందులో నుంచి మనం క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పెయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు క్వాంటిటీ ఆఫ్ బ్లూ పెయింట్ వస్తుంది. అంటే క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ పెయింట్ మనకు ఎంత ఉంది? సో 20 లీటర్స్ మైనస్ క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పెయింట్ 12. సో 20 మైనస్ 12 వచ్చేసి మనకు 8 వస్తుంది ఆన్సర్. సో 8 లీటర్స్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ బ్లూ పెయింట్. సో ఇందులో 9th క్వశ్చన్, ఫైండ్ రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్. అలాగే రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డోర్స్ అండ్ నంబర్ ఆఫ్ విండోస్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్. అలాగే థర్డ్ వన్, ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నంబర్ ఆఫ్ నోట్ బుక్స్ విత్ యూ. సో ఇవన్నీ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి సో డూ బై యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.